Hi friends, welcome back to Hi Bro, this is Mudit ఛానల్. ఫ్రెండ్స్ మీకు ఇవాళ అయితే ఒక యాప్ గురించి అయితే చెప్తాను. ఆ యాప్ ఏంటంటే కాల్ హిస్టరీ మొత్తం బ్యాక్ అయితే తెచ్చుకోవచ్చు మనం. అదే ఈ యాప్ అయితే నన్ను ఒక సబ్స్క్రైబ్ అయితే అడిగారు. థ్యాంక్ యూ బ్రో, గణేష్ బ్రో, థ్యాంక్ యూ ఈ కామెంట్ అయితే చేసినందుకు. ఇంకా ఏం డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయి బ్రో, నేను గ్యారెంటీ రిప్లై అయితే ఇస్తా. థ్యాంక్ యూ. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి, నేను గ్యారెంటీ రిప్లై అయితే ఇస్తా. కానీ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ మీద లైక్ అయితే ప్రెస్ చేయండి, మర్చిపోకండి. ఎవరు లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు, లైక్ బటన్ మీద లైక్ అయితే ప్రెస్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికైతే షేర్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. దాని ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అని మీకు అయితే అందుతాయి. ఇంకేంది ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఫ్రెండ్స్, నేను ముందుకైతే ఒక యాప్ గురించి అయితే చెప్తున్నాను కదా. యాప్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదే యాప్ అయితే, దీని నేమ్ వచ్చేసి E2PDF. యాప్ నేమ్ వచ్చేసి, యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. దాని ద్వారా మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సిన వాళ్ళు డౌన్లోడ్ అయితే చేసుకోండి. యాప్ను ఓపెన్ చేయగానే కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుండే. టిక్ మార్క్ ఇచ్చేయండి. దానికైతే టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మిమ్మల్ని అయితే ఎల్లో అని అయితే అడుగుతుంది. నేనైతే టిక్ మార్క్ ఇచ్చేసాను. తర్వాత అయితే కింద చూస్ టు కంటిన్యూ అని ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేయండి. SMS కాల్ ల్యాగ్ కాంటాక్ట్స్ అని ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేయండి. డౌన్లోడ్ అయితే క్లిక్ టు కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. నేనైతే దాని మీద అయితే క్లిక్ చేస్తాను. క్లిక్ చేసాను. తర్వాత ఇక్కడ ఏమైనా వచ్చింది, మెసేజెస్ వచ్చినాయి. దీని ద్వారా మెసేజెస్ కూడా మనం అయితే వెనక్కి అయితే తీసుకెళ్ళచ్చు. మనం ఏ మెసేజెస్ డిలీట్ అయ్యమన్నా సరే కాల్ హిస్టరీ మెసేజెస్ అన్నీ అయితే తీసుకెళ్ళచ్చు. చూపిస్తాను చూడండి. మీకు అయితే పర్మిషన్స్ అడుగుతుంది, ఎలా అయితే చేసింది చూసారు కదా. నా మెసేజెస్ అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్స్ అయితే స్కిప్ అయితే చేసేయండి. SMS అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. తర్వాత కాల్, ఇదే ఫ్రెండ్స్ మన ముఖ్యమైనది అయితే. దీంట్లోనైతే మనం డేట్ అయితే ఫిక్స్ చేసుకోవాలి. నేనైతే ఒక డేట్ అయితే ఫిక్స్ చేసుకుంటున్నాను. ముందు April 12 ఈరోజు అయితే నేనైతే ఫిక్స్ చేస్తున్నా. April 12 మాకు March 1కి అయితే ఫిక్స్ చేద్దాం మనమైతే. నేనైతే March 1కి అయితే ఫిక్స్ చేస్తున్నాను. March 1కి అయితే ఫిక్స్ చేశాను కంటిన్యూ. తర్వాత April 12 అయితే ఫిక్స్ చేశాను. తర్వాత కాల్ ల్యాగ్ డీటెయిల్స్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత కింద ఎంటర్ ద PDF ఉంది కదా, మీరు ఒక నేమ్ అయితే పెట్టుకోండి. దానికైతే నేను మాహి అని అయితే పెట్టుకుంటున్నాను, నా నేమ్ వచ్చేసి. తర్వాత ఎక్స్పోర్ట్ టు PDF అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ సక్సెస్ఫుల్ అని అయితే వచ్చింది కదా. నేనైతే ఫైల్ మేనేజర్స్లోకి వెళ్తే వెళ్ళండి. మీకైతే మీ నేమ్ పెట్టారు కదా, అలాగైతే ఉండదు. మీకైతే దాని నేమ్ అయితే ఉంటుంది, యాప్ నేమ్ అయితే PDF అని అయితే ఉంటుంది. చూసారా, మాహి PDF అని అయితే వచ్చింది కదా. చూడండి, మొత్తం అన్నీ అయితే కాల్ హిస్టరీ అయితే వచ్చేసింది నాకైతే. అప్పుడైతే నేను కాల్స్ అయితే కొంచెం తక్కువ చేస్తాను, అది కాల్ హిస్టరీ మొత్తం వస్తుంది. చూసారు కదా. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ మీద లైక్ అయితే ప్రెస్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా గట్టిగా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్కి 85 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ఇంకా 15 సబ్స్క్రైబర్స్ 100కి అయితే చేస్తుంది. 100 చేసిన తర్వాత బూస్ట్ అయితే చేస్తా. ఇలా ఇంకో వీడియోస్తో మీ ముందుకు వస్తాను. టేక్ కేర్ టు బీ బై నౌ.